మంత్రి విద్యా త్వరలో కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నట్లు ప్రధాని శ్రీ వాజ్పేయి ప్రకటన. భారత్లో విదేశీ పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ యశ్వంత్ సిన్హా వెల్లడి. అస్సాం ముఖ్యమంత్రిగా తరుణ్ గొగోయ్ ఎంపిక. పాండిచేరిలో కాంగ్రెస్ టీఎంసీ ప్రభుత్వానికి అన్నా డీఎంకే వెలుపల నుంచే మద్దతు. హైదరాబాద్ నుంచి జెడ్డాకు విమాన సర్వీసులు ప్రారంభం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర మంత్రివర్గంలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రకటించారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీని మంత్రివర్గంలో చేర్చుకోబోమని ఆయన స్పష్టం చేశారు. మలేషియాలో 4 రోజుల పర్యటన జరిపి నేడు ఢిల్లీకి వచ్చిన అనంతరం విలేకరులకు ఆయన ఈ విషయం తెలిపారు. మలేషియాలో తన పర్యటన విజయవంతమైందని, ఉభయ దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని ఆయన చెప్పారు. ఆగ్నేయాసియా ప్రాంతాన్ని అణ్వస్త్రరహిత మండలంగా పరిగణించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి నేడు ప్రకటించారు. కౌలాలంపూర్లో భారత్ ఆసియాన్ సంబంధాలు అనే అంశంపై మాట్లాడుతూ భద్రతకు సంబంధించి భారత్ ఆసియాన్ దేశాలు పరస్పరం ఆధారపడవలసిన పరిస్థితి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆగ్నేయాసియాకు అణ్వస్త్రరహిత మండల ప్రతిపత్తిని భారత్ గౌరవిస్తుందని, ఈ మేరకు 1995లో ఖరారైన ఒప్పందంపై సంతకం కూడా చేస్తుందని ప్రధాని తెలిపారు. పాకిస్తాన్ పేరెత్తకుండా జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదాన్ని ప్రస్తావిస్తూ పవిత్ర యుద్ధం పేరిట జరిగే హింసాకాండ బహుళ జాతుల సమాజానికి ముప్పుగా పరిణమించినట్లు ప్రధాని చెప్పారు. మలేషియాలో తమ 4 రోజుల పర్యటన ఆఖరి కార్యక్రమంలో భాగంగా దౌత్య విదేశీ సంబంధాల సంస్థ గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. Money laundering and terrorism have cast a dark shadow over our region. India has been a victim of state-sponsored and cross-border terrorism seeking to redraw national boundaries. అస్సాంలో శ్రీ తరుణ్ గొగోయ్ నాయకత్వంలో కాంగ్రెస్ మంత్రివర్గం 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఈ రోజు గౌహతిలో సమావేశమైన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు శ్రీ గొగోయ్ను తమ నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ కమల్నాథ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ జగదీష్ టైట్లర్ ఈ సమావేశానికి అధిష్టాన వర్గం పరిశీలకులుగా హాజరయ్యారు. తన మంత్రివర్గ సభ్యుల జాబితాకు ఏఐసిసి అధ్యక్షురాలి ఆమోదం లభించిన వెంటనే 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తామని శ్రీ గొగోయ్ తెలిపారు. శ్రీమతి సోనియా గాంధీని కలుసుకునేందుకు ఆయన ఈ రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నెల 10వ తేదీన జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 125 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలు గెలుచుకుంది. ఏజీపీ బీజేపీ కూటమికి 20 స్థానాలు లభించాయి. కాగా సిల్చార్, సిఫాజర్ అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఈ రోజు ప్రకటించారు. సిల్చార్ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగా సిఫాజర్ స్థానం ఏజీపీకి లభించింది. पहले से भी बोल रहे हैं इकोनॉमिक डेवलपमेंट भी हमारा खास मुद्दा होगा। असम का इकोनॉमिक सिचुएशन जानते हैं, वो वेरी बैड स्टेप है, सैलरी देने को नहीं चल रहा है, अनएम्प्लॉयमेंट प्रॉब्लम बढ़ रहा है, तो वैसे लिए हम बोल रहे हैं. కేరళ నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ ఏకే యాంటోనీ రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారు. శ్రీ యాంటోనీతో పాటు యూడీఎఫ్ భాగస్వామ్య పార్టీల నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. శ్రీ యాంటోనీ ఈ ఉదయం తిరువనంతపురంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ఎస్ కాంగ్ను కలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆయన్ను ఆహ్వానించారు. శ్రీ యాంటోనీ నిన్న సాయంత్రం మొదట కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడుగాను, తరువాత 8 పార్టీల యూడీఎఫ్ నాయకుడుగాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
61 సంవత్సరాల వయసు గల శ్రీ యాంటోనీ కేరళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఇది 3వసారి. నిష్కళంకమైన రాజకీయవేత్తగా శ్రీ యాంటోనీ పేరు తెచ్చుకున్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి శ్రీ బుద్ధదేవ్ భట్టాచార్యని గవర్నర్ శ్రీ వీరేన్ జే షా ఈరోజు లాంఛనంగా ఆహ్వానించారు. 13వ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఘన విజయం సాధించడంలో శ్రీ భట్టాచార్యని లెఫ్ట్ ఫ్రంట్ కమిటీ నాయకునిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్తో కలిసి పనిచేసే అవకాశాన్ని సిపిఎం నేడు త్రోసిపుచ్చింది. ఢిల్లీలో పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి శ్రీ హరికిషన్ సింగ్ సుర్జిత్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం స్పష్టం చేశారు. ఇటీవల కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరితో సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వ్యతిరేక వైఖరి పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం ప్రకటించారు. ఎన్నికల అనంతరం మొదటిసారిగా పాలిట్ బ్యూరో సమావేశమై ఎన్నికల్లో పార్టీ పనితీరును, దేశంలో పరిణామాల గురించి చర్చించింది. శ్రీ సుర్జిత్తో పాటు శ్రీ జ్యోతి బసు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ బుద్ధదేవ్ భట్టాచార్య, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సర్కార్, శ్రీ ఈకే నయనార్, శ్రీ సీతారాం యేచూరి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ టీఎంసీ కూటమికి వెలుపల నుంచి మద్దతిస్తామని అఖిల భారత అన్నా డీఎంకే ప్రకటించింది. ఈ రోజు చెన్నైలో పార్టీ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితతో సమావేశం జరిపిన అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఈ విషయం చెప్పారు. 30 మంది సభ్యులు గల శాసనసభలో కాంగ్రెస్ 11 స్థానాలు, టీఎంసీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. కాగా అన్నా డీఎంకేకు 3 స్థానాలు లభించాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 3 స్థానాలు తక్కువైన కాంగ్రెస్ టీఎంసీ కూటమికి అన్నా డీఎంకే మద్దతు ఇవ్వడంతో ఆ లోటు భర్తీ అయింది. 6 నెలల్లోగా శాసనసభకు ఎన్నిక కావడం, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం పెద్ద సమస్యగా తాను భావించడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అన్నారు. చెన్నైలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ తాము శాసనసభకు ఎన్నికయ్యేందుకు అవరోధంగా ఉన్న న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని ఆమె అన్నారు. సాంప్రదాయం ప్రకారం తాము ప్రధాని శ్రీ వాజ్పేయిని కలవనున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానిస్తూ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయంలో గాని, తాము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంలో గాని తప్పు పట్టవలసింది ఏదీ లేదని మరో ప్రశ్నకు సమాధానంగా ఆమె అన్నారు. మణిపూర్లో అధికార పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభం ఈ రోజు మరింత తీవ్రతరమైంది. ముఖ్యమంత్రి శ్రీ రాధా వినోద్ కోయిజామ్, అనుకూల వ్యతిరేక వర్గాలు రెండూ తమ వైఖరులను మరింత కఠినతరం చేయడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 35 మంది శాసనసభ్యులున్న బీజేపీ నాయకత్వంలోని ప్రత్యర్థి శిబిరంలో చీలిక తేవటానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇదిలా ఉండగా కోయిజామ్ మంత్రివర్గానికి కొంతకాలం పాటు వెలుపల నుంచి మద్దతు ఇవ్వటానికి అనుమతించవలసిందిగా బీజేపీ రాష్ట్ర శాఖ పార్టీ అధిష్టాన వర్గాన్ని కోరింది. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన. వేప కొబ్బరి తులసీలా గుణాల భరితం నిర్మహబలీనా నిత్యం నేచురల్ ఫ్రెష్ అండ్ ఫన్ నిర్మహబలీనా బ్రతకాలి ప్రకృతి బడిలోనా. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజల మధ్యకు తీసుకువెళ్లడమే తమ ధ్యేయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఈ రోజు రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో మీడియా వర్క్షాప్ను ప్రారంభిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రసార సాధనాలు, వార్తాపత్రికలు మరింత సమయం కేటాయించాలని కోరారు. ఈమని కృష్ణారావు నివేదిక. గ్రామీణాభివృద్ధి పట్ల విలేకరులకు మరింత ఆలోచన శక్తిని పెంచి అవగాహన పెంపొందించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ హైదరాబాద్లో 2 రోజుల వర్క్షాప్ను ప్రారంభించాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 68 మంది విలేకరులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ సదస్సును ప్రారంభిస్తూ పట్టణ గ్రామీణ ప్రాంతాల అంతరాన్ని తగ్గించడానికి మీడియా మరింత కృషి జరపాలని అన్నారు. ఈ యొక్క పేదరికాన్ని, వెనుకబడిన తరాన్ని తొలగించాలంటే ఎవరైతే దీనివల్ల లబ్ధి పొందారో, ఎవరైతే దీనివల్ల లాభం పొందారో వాళ్ళను పక్కకు తప్పించాలి. దీంట్లో నుంచి ఈ ప్రభుత్వం చేపట్టే దారిద్ర్య నిర్మూలన, వెనుకబడిన నిర్మూలన, ఈ కార్యక్రమాలన్నీ కూడా పేద వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు, వెనుకబడిన ప్రాంతాలకు ఉద్దేశించబడినవి. ఆ ప్రాంతాలకు, ఆ వర్గాలకు మనం దీన్ని పరిమితం చేసి వాళ్ళపై దృష్టి కేంద్రీకరిస్తే 5 ఏళ్లలో, 10 ఏళ్లలో, 15 ఏళ్లలో, 20 ఏళ్లలో మనం
పూర్తిగా దారిద్ర్యాన్ని పోగొట్టగలము, వెనుకబడితనాన్ని పోగొట్టగలము. పేదరికం పైన మనం విజయం సాధించి పేదలను వారి స్థాయిని మరింతగా అభివృద్ధి పరచగలము. 21వ శతాబ్దం భారతీయ శతాబ్దంగా తయారు కావాలంటే భారతీయులందరం కలిసి ఈ యొక్క బృహత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన అవసరం అంతా కూడా ఉంది. 2 రోజుల ఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, అమలు జరుగుతున్న తీరు, పారదర్శకత, జవాబుదారీతనం, భాగస్వామ్యం వంటి విషయాలు చర్చకు వస్తున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ జెఎస్ శర్మ ప్రభుత్వాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి మొట్టమొదటి బహిరంగ ర్యాలీ రేపు కరీంనగర్లో జరుగుతుంది. సింహగర్జన పేరుతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కె చంద్రశేఖరరావు ఈరోజు హైదరాబాద్లో విలేకరులకు చెప్పారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ్యులు తమను సంప్రదిస్తున్నారని, తగిన సమయంలో వారు తమతో చేతులు కలపగలరని శ్రీ చంద్రశేఖరరావు చెప్పారు. జేఎంఎం నాయకుడు శ్రీ శిబు సోరెన్తో సహా చిన్న రాష్ట్రాల ఏర్పాటును బలపరుస్తున్న పలు పార్టీల జాతీయ, ప్రాంతీయ నాయకులు రేపటి ర్యాలీకి హాజరవుతున్నారని ఆయన చెప్పారు. జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీలో శిక్షణ పొందిన 12వ బ్యాచ్ ఫైర్ సర్వీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నేడు హైదరాబాద్లో జరిగింది. మొత్తం 207 మంది ఫైర్మెన్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు సంబంధించిన అంశాలలో వీరందరూ 40 వారాల పాటు విస్తృతంగా శిక్షణ పొందారు. శ్రీ వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మిలిటరీ, పారామిలిటరీ, రాష్ట్ర పోలీస్ దళాల పాత్ర గణనీయమైందని పేర్కొన్నారు. అకాడమీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీ పివికే రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామిక భద్రత, అగ్ని ప్రమాదాల నివారణలో నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని సిబ్బందిని కోరారు. Upgraded to a national academy, barely a decade back, has evolved into a center of excellence in industrial training, security management. The shifting and integration of fire services హైదరాబాద్, జెడ్డా మధ్య ప్రతి బుధవారం నేరుగా నడిచే ఎయిర్ ఇండియా విమానం సర్వీస్కు ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణ భారతంలో అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే విమానాశ్రయంగా హైదరాబాద్కు స్థానం లభించిందని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ నుంచి త్వరలో గంటకు అంతర్జాతీయ విమానాలు నడవగలమని ఆయన చెప్పారు. That is the person they are asking. I am asking why. You don't have flight. I can go to China within no time. I can go to Dubai within no time. Or I can go to Singapore within no time. But to come to India, I have to book reservation for 10 days or 15 days or 20 days. That is the biggest problem we are facing as of today. రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహాయ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నేడు ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. మొత్తం 250 మంది ఈ శిబిరంలో నేత్ర పరీక్షలు జరిపించుకోగా వారిలో 210 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. 25 మందిని ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన పురపాలక, మైనార్టీల సంక్షేమ శాఖల మంత్రి శ్రీ ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ మైనార్టీల ఆర్థిక అభ్యున్నతి కోసమే కాకుండా వారి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల పట్ల కూడా సంస్థ శ్రద్ధ వహిస్తున్నట్లుగా తెలిపారు. శాసనసభ్యుడు శ్రీ శ్రీపతి రాజేశ్వర్, సంస్థ డెవలప్మెంట్ అధికారి శ్రీ సయ్యద్ అహ్మద్ అలీ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. కోర్టుల ఆదేశాలకు అనుగుణంగా సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సిపిఐఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఎన్నికలు వాయిదా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నిస్తోందని కమిటీ కార్యదర్శి శ్రీ బివి రాఘవులు ఒక ప్రకటనలో ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పరోక్షంగా కోర్టు వ్యాజ్యాలను ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. గతంలోనే రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధానంతో ఎన్నికలు జరపాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంతో తక్షణమే చర్చలు జరపాలని బ్రిటన్కు చెందిన కాశ్మీర్ బృందం ఒకటి హురియత్ కాన్ఫరెన్స్ ను కోరింది.
కేంద్రంతో చర్చలు జరిపే ముందు పాకిస్తాన్ను సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని హురియత్ కాన్ఫరెన్స్ పట్టుబట్టడాన్ని ఈ బృందం నిశితంగా విమర్శించింది. జమ్మూ కాశ్మీర్ మానవ హక్కుల బృందం సెక్రటరీ జనరల్ శ్రీ నాదిర్ గిలానీ హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు శ్రీ అబ్దుల్ గనీ భట్కు రాసిన లేఖలో ఈ విషయం తెలిపారు. భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తున్న దేశమని, విదేశీ పెట్టుబడిదారుల డబ్బు దేశంలో సురక్షితంగా ఉండగలదని ఆర్థిక మంత్రి శ్రీ యశ్వంత్ సిన్హా హామీ ఇచ్చారు. భారత్లో పెట్టే పెట్టుబడులు సురక్షితంగా ఉండటంతో పాటు ప్రపంచంలో మరే దేశంలో లేనంతగా లాభాలను సంపాదించి పెట్టగలవని గత రాత్రి హాంకాంగ్లో ఆసియా సొసైటీ తన గౌరవార్థించిన విందులో మాట్లాడుతూ ఆయన చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, ఆగ్నేయాసియా ఆర్థిక సంక్షోభం ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోవడమే ఇందుకు నిదర్శనమని శ్రీ సిన్హా తెలిపారు. తూర్పు ఆసియా ప్రాంతం నుంచి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు హాంకాంగ్లో పర్యటిస్తున్న శ్రీ సిన్హా ప్రాధాన్యత రంగాల్లో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు రావాలని ప్రవాస భారతీయులను కోరారు. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షల ఫలితాలను యూపీపీఎస్సీ ఈ రోజు ప్రకటించింది. 85 మంది మహిళలతో సహా 427 మంది అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. బెంగుళూరుకు చెందిన విజయలక్ష్మి బిడారి తర్వాత తనను తాను కాల్చుకున్నారు. 29 సంవత్సరాల దీపేంద్ర తన పెళ్లి కుమార్తెను ఎంచుకొనటంపై వచ్చిన విభేదాల కారణంగా ఈ హత్యాకాండకు పాల్పడినట్లు నేపాల్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రి శ్రీ రాజేంద్ర పోడల్ చెప్పారు. నేపాల్ దివంగత రాజు బీరేంద్ర కుమారుడు దీపేంద్రను నేపాల్ రాజుగా ప్రకటించినట్లు దూరదర్శన్ ప్రతినిధి ఎస్పీ శుక్లా తెలియజేస్తున్నారు. దీపేంద్ర ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నందున బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్రను తాత్కాలిక రాజుగా ప్రకటించారు. నేపాల్ రాజకుటుంబ వ్యవహారాలను చూసే స్టేట్ కౌన్సిల్ ఈ ప్రకటన చేసింది. కాఠ్మండులో అప్రకటిత బంద్ లాంటి వాతావరణం నెలకొంది. రోడ్లపై రాకపోకలు స్వల్పంగా ఉన్నాయి. దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలు ఆసక్తితో ఈ పరిణామాలను గమనిస్తున్నారు. ఇవి మినహా కాఠ్మండులో జీవన కార్యకలాపాలు మామూలుగా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం రాజదంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది. వేలాది ప్రజలు అశ్రు నయనాలతో రాజదంపతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. కాఠ్మండులో నేపాల్ రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య, ఇతర రాజకుటుంబీకులు గత రాత్రి హత్యకు గురైన అనంతరం నేపాల్లో నెలకొన్న పరిస్థితిని ఈ రోజు కొత్త ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ వాజ్పేయి భద్రతా వ్యవహారాల మంత్రివర్గ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షించారు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి శ్రీ జస్వంత్ సింగ్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి శ్రీ బ్రజేష్ మిశ్రా, విదేశాంగ కార్యదర్శి చౌకీలా అయ్యర్, సైనిక దళాల ఉప ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ విజయ్ ఒబెరాయ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఈ అంశంపై నేపాల్ ప్రధాని శ్రీ జీపీ కోయిరాలతో మాట్లాడారు. నేపాల్ రాజు, రాణి, ఇతర కుటుంబ సభ్యుల హత్య పట్ల శ్రీ వాజ్పేయి దిగ్భ్రాంతిని, తమ ప్రగాఢ సానుభూతిని శ్రీ కోయిరాలకు తెలియజేశారు. నేపాల్ రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య, ఇతర రాజ కుటుంబీకుల హత్య పట్ల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ దిగ్భ్రాంతిని, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ విషాద సంఘటన పట్ల తాను ఎంతో వ్యధ చెందానని అన్నన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేపాల్ ప్రజలకు ఆయన తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో దేశంలో శాంతి, సుస్థిరతల కోసం కృషి చేయవలసిందిగా అన్నన్ నేపాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేపాల్ దివంగత రాజు వీరేంద్ర వీర్ విక్రమ్ స్థితప్రజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు. నేపాల్ సాంప్రదాయిక వ్యవస్థను సామాజిక, ఆర్థిక మార్పులతో ఆయన నిర్వహించారు. భారత్, ఇతర దక్షిణాసియా దేశాలతో సన్నిహిత సత్సంబంధాల పట్ల గట్టి విశ్వాసమున్న వీరేంద్ర 1945 డిసెంబర్ 28న రాజు మహేంద్ర, రాణి ఇంద్ర రాజ్యలక్ష్మి దేవిశాలకు జన్మించారు. వీరేంద్ర డార్జిలింగ్లో సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఇంగ్లాండ్లో ఈటన్ కళాశాలలోను, టోక్యో విశ్వవిద్యాలయంలోను, అమెరికాలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోను వీరేంద్ర విద్యను అభ్యసించారు. ప్రాంతీయ సహకారం కోసం దక్షిణ ఆసియా సంఘాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన చురుకైన పాత్రను నిర్వహించారు. తన తండ్రి మరణంతో 1972 జనవరి 31న రాజుగా పదవి బాధ్యతలు స్వీకరించిన బీరేంద్ర నేపాల్ను 3 దశాబ్దాల పాటు పాలించారు. మొదట తిరుగులేని రాజుగా, 1990 వరకు రాజ్యాంగబద్ధమైన రాజుగా ఆయన పాలించారు. రాజుగా పదవీ బాధ్యతలు స్వీకరించాక ఆయన తొలిసారిగా అక్టోబర్ 1973లో భారత్ను, 2 మాసాల తరువాత చైనాను సందర్శించారు. ఈ 2 పొరుగు దేశాలతో సన్నిహిత సత్సంబంధాల కోసం ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. 1970 దశకంలో రాజు బీరేంద్ర
తన తండ్రి నెలకొల్పిన పార్టీ రహిత రాజకీయ వ్యవస్థను నిర్వహించేందుకు ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయ పూనుకున్నారు. రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్యల హత్యకు సంతాప సూచకంగా నేపాల్లో 13 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తారు. రాజదంపతుల హత్యకు సంతాప సూచకంగా నేపాల్లో జాతీయ పతాకాన్ని 15 రోజుల పాటు అవనతం చేస్తారు. నేపాల్ రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య పట్ల భారత్ ఈ రోజు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. నేపాల్ రాజు, రాణి, వారి కుటుంబ సభ్యుల హత్యకు సంతాప సూచకంగా 3 రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని భారత్ నిర్ణయించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ భద్రతా వ్యవహారాల మంత్రివర్గ కమిటీ సమావేశం అనంతరం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ నేపాల్ రాజు, రాణి హత్య పట్ల దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. నేపాల్ రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య రాజకుటుంబ సభ్యులను గత రాత్రి చంపివేయడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. నేపాల్ ప్రధాని శ్రీ జేపీ కొయిరాలకు ముఖ్యమంత్రి హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్లో ది నైట్ క్లబ్ లో గత రాత్రి ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో 17 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి జరుగుతున్న ఘర్షణల్లో ఇజ్రాయెల్ పౌరులపై పాలస్తీనా భారీ ఎత్తున దాడి జరపడం ఇదే మొదటిసారి. బాంబు దాడికి పాల్పడిన ఆత్మాహుతి దళం సభ్యుడితో పాటు మొత్తం 17 మంది ఈ దాడిలో మరణించినట్లు టెల్ అవీవ్లో పోలీసు వర్గాలు వెల్లడించాయి. సముద్ర తీర ప్రాంతంలో గల ఈ క్లబ్ ప్రవేశ ద్వారం వద్ద ప్రేలుడు పదార్థాలతో వచ్చిన వ్యక్తి ఈ బాంబును పేల్చడంతో పలువురు మరణించారని టెల్ అవీవ్ పోలీస్ అధికారి చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఇజ్రాయెల్ రేడియో ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, పాలస్తీనా విమోచన నాయకుడు యాసర్ అరాఫాత్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్లు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ ప్రధాని షరాన్ మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనకు తామే బాధ్యులమని ఇస్లామిక్ జిహాద్ ప్రకటించింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతి శ్రీ కెఆర్ నారాయణన్కు ఈ రోజు సిఫార్సు చేసింది. అయితే మణిపూర్ శాసనసభను రద్దు చేయటం లేదని మంత్రివర్గ సమావేశానంతరం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ విలేకరులకు చెప్పారు. మణిపూర్లో కాంగ్రెస్ తో సహా వివిధ పార్టీల సభ్యులను సంప్రదించినట్లు ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరగనున్న ఎన్నికలను నిజమైన పరీక్షగా పేర్కొంటూ కాంగ్రెస్, బీజేపీలకు నిజమైన ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించాలన్న కృత నిశ్చయాన్ని పీపుల్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో సహా లౌకిక పార్టీలన్నింటికీ ఫ్రంట్ తన ద్వారాలను తెరిచే ఉంచుతుంది. పీపుల్స్ ఫ్రంట్ చైర్మన్ శ్రీ జ్యోతి బసు ఫ్రంట్ తొలి కార్యక్రమాన్ని ఈ రోజు కొత్త ఢిల్లీలో విడుదల చేశారు. మతతత్వ శక్తులతో కాంగ్రెస్ సర్దుబాటు అవుతున్నదని, హానికరమైన ఆర్థిక విధానాలను ప్రారంభించిందని, మూలన అనుకున్న లక్ష్యాలను సాధించలేమని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ ప్రమోద్ మహాజన్ అన్నారు. రాజేంద్ర నగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో పార్లమెంట్ సభ్యుల కోసం గ్రామీణ పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలనపై ఒక వర్క్షాప్ ను ప్రారంభిస్తూ జనాభా నియంత్రణకు ఏ ప్రభుత్వము పటిష్టమైన చర్యలు చేపట్టలేదని అన్నారు. ఈమని కృష్ణారావు నివేదిక. 35 మంది పార్లమెంటు సభ్యులు పార్టీలతో సంబంధం లేకుండా పేదరిక నిర్మూలన కోసం గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి కల్పనపై రాజేంద్ర నగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో చర్చిస్తున్నారు. ఎన్ఐఆర్డీ నిర్వహిస్తున్న ఈ 3 రోజుల వర్క్షాప్ ను ప్రారంభిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రమోద్ మహాజన్ అభివృద్ధి, మార్కెట్కు తగ్గట్టుగా మన విధానాలు మార్చుకోవాలని అన్నారు. పార్లమెంట్లో కనీసం వారానికి ఒక్కసారైనా గ్రామీణాభివృద్ధిలో ఉన్న సమస్యలు, పరిష్కారాలు చర్చించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Political issues which are only relevant to media and we. Can we decide that at least one day in 1 week after lunch we will not fight with each other on any political issue? On that day as an exception, let us take Thursday, whatever day we want, and that day we will only discuss the issues of rural India and try to find out the solutions, concessions, criticism. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎం వెంకయ్యనాయుడు పట్టణ గ్రామీణ ప్రాంతాల వ్యత్యాసాన్ని తగ్గించాలని అన్నారు. గడిచిన 53 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన ప్రాథమిక రంగాలను అశ్రద్ధ చేశామని ఆయన తెలియజేశారు. Nobody can deny it, but there is a lopsided progress. The reason being that we have not focused enough attention
on creation of rural infrastructure. Unless infrastructure is created, you cannot expect any development to take place. Forget about industry. నబార్డ్ ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్ పార్లమెంట్ సభ్యులు టెలిమెడిసిన్, సాంకేతిక అభివృద్ధి, ఉపాధి కల్పన, గ్రామీణ పేదలకు ఆర్థిక కార్యక్రమాలు, మహిళా సాధికారతపై చర్చలు సాగిస్తున్నారు. వీరి సూచనలు, సలహాలను పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించడానికి అవకాశం ఉందని కేంద్ర మంత్రి శ్రీ ప్రమోద్ మహాజన్ అన్నారు. కృష్ణా జలాలను తెలుగు గంగా ప్రాజెక్టు నుండి చెన్నైకి సరఫరా చేయడంలో తమ రాష్ట్రాన్ని మోసగించారని తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత చేసిన ఆరోపణను రాష్ట్ర ప్రభుత్వం త్రోసిపుచ్చింది. 1996 నుండి ప్రతి ఏటా తెలుగు గంగ ప్రాజెక్టు నుండి తమిళనాడు సరిహద్దు వరకు నీటిని సరఫరా చేసినట్లు అధికార ప్రతినిధి ఒకరు ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. ముడిపత్తి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను త్వరలో కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయనున్నట్లు కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ కాంశీరాం రాణా ఈ రోజు ముంబైలో విలేకరులకు చెప్పారు. వాణిజ్య సరళీకృత విధానాల్లో భాగంగా ముడిపత్తి ఎగుమతులపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని అన్నారు. గత ఏడాది 9 లక్షల బేళ్ల పత్తిని ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఆంక్షల మూలంగా కొద్ది మేర బేళ్లను మాత్రమే ఎగుమతి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అంతకుముందు ఆయన ముంబైలో 1999, 2000 టెక్స్ ప్రాసెస్ అవార్డులను అందజేశారు. ఇచ్చంపల్లిపై అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలు పరస్పర విరుద్ధంగానూ వాస్తవాలను కప్పిపుచ్చే విధంగానూ ఉన్నాయని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చంపల్లి ప్రాజెక్టు విషయంలో ఎత్తిపోతలకు వివాదం లేదని ఒకవైపు చెబుతూ మరొక వైపు అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించడానికి తీసుకువెళ్తానని చెప్పడంలో వివాదం ఉన్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై త్రైపాక్షిక ఒప్పందం మన రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నందున దాన్ని రద్దు చేయాలన్న అభిప్రాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 15వ విడత జన్మభూమికి విశేష స్పందన లభిస్తోంది. మహిళా శిశు జన్మభూమి సందర్భంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. ఒక నివేదిక. జన్మభూమి సందర్భంగా నల్గొండ జిల్లా మంత్రి, భూగర్భ జలవనరుల శాఖ మంత్రి శ్రీమతి ఉమామాధవరెడ్డి భువనగిరి మండలంలో బొల్లేపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్, విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. రామన్నపేటలో ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు శ్రీమతి మాధవరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. నల్గొండ ఎంపీ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా మంత్రి వెంట ఉన్నారు. మహబూబ్ నగర్లో జరిగిన మరో కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి శ్రీ పి చంద్రశేఖర్ సుమారు 11 కోట్ల రూపాయల విలువ గల పనులను మహిళా జన్మభూమిలో చేపడుతున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యులు శ్రీ రూమండ్ల రామచంద్రయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అడ్డకాల మండలంలో జూనియర్ కళాశాలను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. మెదక్ జిల్లా పటాన్చెరు మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఆపరేషన్ థియేటర్లను ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీ కరణం రామచంద్రరావు ప్రారంభించారు. దీపం పథకం కింద డ్వాక్రా మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, రోష్ని పథకం కింద మహిళలకు రుణాలు పంపిణీలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోను, తుమ్మనపల్లి గ్రామ సభలలోను రాష్ట్ర పర్యాటక చక్కెర శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి